పులి, మేక కథ. ఒక అడవిలో ఒక క్రూరమైన పులి ఉండేది. అది ప్రతిరోజూ జంతువులను వేటాడి తినేది. ఆ అడవికి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది. గ్రామంలోని ప్రజలు తమ మేకలను అడవికి దగ్గరగా మేపడానికి తీసుకెళ్లేవారు. ఒకరోజు ఒక చిన్న మేక అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండగా పులి దాని దగ్గరకు వచ్చింది. మేక చాలా భయపడింది. కాని తెలివిగా ఆలోచించింది. పులి గర్జిస్తూ అడిగింది, ఏ మేక, నిన్నే ఇప్పుడు తినేస్తాను. అప్పుడు మేక భయపడకుండా ఇలా చెప్పింది, పులిరాజా, నన్ను తినే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఈ అడవికి ఇంకో పెద్ద పులి వచ్చింది. అది మీకంటే బలంగా ఉందని అందరూ అంటున్నారు. అది విని పులికి కోపం వచ్చింది. ఏమిటి? నా అడవిలో నాకంటే పెద్ద పులా? ఎక్కడ ఉంది చూపించు అని అరిచింది. మేక పులిని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో బావిలో ఉంది పులిరాజా అని చెప్పింది. పులి బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది మరో పులి అనుకుని గట్టిగా గర్జించింది. బావిలో కూడా అదే శబ్దం తిరిగి వినిపించింది. పులి మరింత కోపంతో బావిలోకి దూకింది. కాని అది లోతైన బావి. బయటకు రాలేక చివరకు మునిగిపోయింది. మేక తెలివిగా అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణం కాపాడుకుంది. నీతి: బలానికి మించినది తెలివి.